ప్రజాగళం సభ నేపథ్యంలో టీడీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బ్రహ్మం చౌదరి గారు మనతో ఉన్నారు. బ్రహ్మం చౌదరి గారు, ఏంటి ఈ టీ షర్ట్ వేసుకొని వాలంటీర్ అవతారం ఎత్తారేంటి ప్రజాగళం సభలో? ప్రతి కార్యకర్త నాయకుడు మా పార్టీలో, ప్రతి నాయకుడు కార్యకర్తనే. అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి పనిచేయాల్సి వస్తుంది. దాదాపుగా తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్, అదేవిధంగా గతంలో తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్లో పనిచేసినటువంటి నాయకులందరినీ కూడా దాదాపుగా 2000 మందిని మోడీ, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి సభ కాబట్టి రాష్ట్రమే కాదు దేశం అంతా కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నరేంద్ర మోడీ గారి కాంబినేషన్లో ఈ రాష్ట్రానికి ఒక దిశ నిర్దేశిస్తున్నారు. రెండోది ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత మొదటిగా జరుగుతున్నటువంటి సభ కాబట్టి ఎక్కువగా ఇతర పార్టీలు కూడా జాతీయ స్థాయిలో పనిచేస్తున్న పార్టీలు ఇటువైపు చూస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ సభకి అత్యధికంగా ప్రజలు రాబోతా ఉన్నారు. దాదాపు 8 నుంచి 10,000 మంది ప్రజలు రాబోతా ఉన్నారు. ఇప్పటికే 4-5 లక్షలు వచ్చి ఉన్నారు. రోడ్లు మొత్తం కూడా నేషనల్ హైవేస్ బ్లాక్ అయినాయి. కాబట్టి వచ్చేటువంటి కార్యకర్తలకు కానీ, నాయకులకు కానీ, మీలాంటి మీడియా వారికి కానీ, మహిళలకు కానీ ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అందరికి కూడా వడదెబ్బ కలగకుండా మెడికల్ క్యాంప్ కానీ, అదేవిధంగా గ్లూకోజ్ కానీ, మజ్జిగ కానీ, లస్సీ కానీ, వాటర్ కానీ కూర్చోవడానికి అన్ని వసతులు కల్పించాలనే ఉద్దేశంతో లోకేష్ గారి నేతృత్వంలో దాదాపుగా 16 కమిటీలు పనిచేస్తూ ఉన్నాయి. అందులో మేము వాలంటీర్స్ కమిటీగా ఉన్నాం. రాంభూపాల్ రెడ్డి అన్న, సూర్యప్రకాష్ అన్న, నేను, మేమందరం కూడా అందరం టీ షర్ట్లు వేసుకుంటే తెలియని వాళ్ళకి ఒక ఐడెంటిటీ, అంటే వీళ్ళని అడిగితే మనకి ఏదైనా సరే సమాచారం తెలుస్తూ అనుకోవచ్చు. లేకపోతే వీళ్ళని అడిగితే మీరంతా లీడర్స్ స్థాయిలో ఉంటారేమో కదా, వాలంటీర్ వర్క్ చేసే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారేమో కదా అని అనుకుంటారు. తెలుగుదేశం పార్టీలో వాలంటీర్గా పనిచేయాలన్నా లేకపోతే ఏదైనా సరే బహిరంగ సభ జరిగేటప్పుడు ఒక కమిటీలో ఉన్నాము అని అంటే దాన్ని గర్వంగా ఫీల్ అవుతాం, గౌరవంగా ఫీల్ అవుతాం, దాన్ని బాధ్యతగా తీసుకుంటాం, పదవిగా తీసుకోం. కాబట్టి ఒక మాట సూటిగా అడుగుతా బ్రహ్మం చౌదరి గారు, ఇంతే స్థాయిలో ఇంతే నిబద్ధతతోటి ఇంతే కష్టపడి 2014లో మీరు ఈ 3 జెండాలు మోసారు, కష్టపడ్డారు, అధికారంలోకి వచ్చారు. కానీ 2019లో అధికారం కోల్పోయారు. ఈ 3 జెండాలని ప్రజలు నమ్మలా. ఇంతే కష్టపడి 2014లో పనిచేస్తే మిమ్మల్ని నమ్మారు. తర్వాత 2019కి ఆ నమ్మకాన్ని కోల్పోయారు. మళ్ళీ మీరు ఈ జెండాలు తీసుకొని వస్తుంటే ఇప్పుడు ఎందుకు నమ్మాలి ప్రజలు? సూటిగా అడిగితే 2014 రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జరిగినటువంటి మొదటి ఎలక్షన్లో ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి క్రెడిబిలిటీ, చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీ తోటి కలిసి పోటీ చేసాం ఉమ్మడిగా. ఈ 2 పార్టీల సింబలే ఉంది ఆ రోజు ఎన్నికల్లో. ఖచ్చితంగా మంచి మెజారిటీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు కూడా మద్దతు తెలిపారు. కానీ తన తండ్రి రాజశేఖర రెడ్డి అవినీతి సొమ్ముతోటి పెట్టినటువంటి ఒక సాక్షి పత్రిక, ఒక సాక్షి పేపరు, నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి అని ప్లీజ్ అనేటువంటి ఒక వ్యామోహంతో రాష్ట్ర ప్రజలు తప్పు చేశామని చెప్పేసి ఈరోజు భావిస్తూ ఉన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు చాలా బ్రహ్మాండంగా పనిచేశాడు, కొత్తగా ఒక అవకాశం అడుగుతా ఉన్నాడు, ఇంతకంటే బెటర్గా చేస్తాడని చెప్పేసి ప్రజల అధికారం ఇస్తే 2019 నుంచి ఈరోజు 24 వరకు కూడా 5 సంవత్సరాల్లో ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం కూడా బాధపడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరులు గడిపారు. కాబట్టి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని చెప్పేసి ప్రజలు ఆల్మోస్ట్ ఓటేసిన తర్వాత ఎప్పుడైతే ప్రజావేదికని జగన్మోహన్ రెడ్డి గారు కూల్చారో ఆ రోజు నిర్ణయించుకున్నారు. కానీ 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఆ రోజు కోసం వేచి చూశారు. రాజకీయ పార్టీల ప్రతినిధులే కాదు, సామాన్య ప్రజలు, రంగనాయకమ్మ, డాక్టర్ సుధాకర్, వరప్రసాద్ కంప్లీట్ జరిగింది. ఈ విధంగా ప్రతి సామాజిక వర్గాన్ని, ప్రతి వర్గాన్ని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని విధాలుగా దెబ్బతీసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా కూడా తెలుగుదేశం పార్టీ గెలిపించాలనుకున్నారు. కానీ ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల రాష్ట్ర విభజన జరిగిన రోజు కంటే ఒక 20 సంవత్సరాలు వెనక్కిపోయింది. కాబట్టి ఇప్పుడు తప్పకుండా కేంద్రంలో అధికారంలోకి వచ్చేటువంటి పార్టీతోటి భాగస్వామ్యం అయితే తప్పకుండా రానున్నటువంటి 5 సంవత్సరాల్లో పోయినటువంటి 5 సంవత్సరాల్లో జరిగినటువంటి నష్టాన్ని భర్తీ చేసుకోవచ్చు. మిగతా రాష్ట్రాలకు సమానంగా కూడా అభివృద్ధి చెందే విధంగా కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందనేటువంటి ఒక స్వార్థంతో చంద్రబాబు నాయుడు గారు బీజేపీ పార్టీతో కలిశారు. దీన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా అంగీకరించారు, అందరూ బలపరుస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలు గెలుస్తారు, కూటమి గెలుస్తుంది. కానీ ప్రజలు ఎవరిని నమ్మాలి అనే విషయంలో మేము చర్చకు సిద్ధం. ఎవరిని నమ్మాలనే విషయంలో చర్చకు సిద్ధం. మీరు సిద్ధమా లోకేష్? మీరు ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే మీరు సిద్ధమా లోకేష్ అని అనిల్ కుమార్ యాదవ్ నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి సవాలు విసిరారు. మీరు సిద్ధమా? మీ లోకేష్ సిద్ధమా? నాది పల్నాడు జిల్లా, అతను పోటీ చేస్తుంది కూడా మా పల్నాడు జిల్లా. మీది గురజాల కదా? ఎస్, మాది గురజాల నియోజకవర్గం, మాది పల్నాడు జిల్లా, నర్సరావుపేట పార్లమెంటు. నేను అతనిలాగా ఒక అమ్మ, ఒక అయ్య, ఒక అబ్బా అనే భాష నేను మాట్లాడను, కానీ మా పల్నాడు భాషలో కూడా నేను మాట్లాడగలుగుతాను. అంతకంటే ఎక్కువ నేను ఏమడుగుతున్నానంటే, జనవరి 27వ తారీఖున నారా లోకేష్ గారు పాదయాత్ర మొదలుపెట్టారు 2023.
పాదయాత్ర రోజు కుప్పం బహిరంగ సభలో అడిగాడు, ఈ 4 సంవత్సరాల్లో మీరు చేసిందేమిటి అనేది చెప్పుకోవడానికి మీరు సిద్ధమా? మీరు ఏం చేశారో, ఈ రాష్ట్రం ఎలా నష్టపోయిందో, ఈ రాష్ట్రంలో పరిశ్రమలు ఎలా ఎనికిపోయినాయో చెప్పడానికి నేను సిద్ధమని చెప్పేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 130 మీటింగుల్లో లోకేష్ గారు మాట్లాడారు. దాదాపుగా 3132 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. 97 నియోజకవర్గాలు తిరిగారు. మన శంకారావం పేరుతో 41 నియోజకవర్గం తిరిగాడు. ఈ 41 నియోజకవర్గాలు, ఆ 97 నియోజకవర్గాలు జరిగినటువంటి 200 మీటింగులు, నవశకానికి నాంది అన్ని మీటింగుల్లో కూడా మీ మీడియా సాక్షిగా పత్రికాముఖంగా పబ్లిక్గా జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే ధైర్యం ఉంటే నువ్వు రా, నువ్వు చేసింది ఏంది, నువ్వు పీకింది ఏంది, నువ్వు తీసుకొచ్చిన పరిశ్రమలు ఏందని చెప్పేసి యువ నాయకుడు లోకేష్ గారు సవాల్ విసిరారు కదా. ఎందుకు రాలేదు? ఎన్నికల ముందు నారాసు రక్త చరిత్ర అని చెప్పేసి మాట్లాడినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి అండుకో లోకేష్ గారు అలిపిరి సాక్షిగా నారాసు రక్త చరిత్ర కాదు, ఇది జగనాసుర రక్త చరిత్ర. ప్రైమ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి నీ ప్రభుత్వం ఉంది కదా, నేను ప్రూవ్ చేస్తానంటే ఆ సవాలు స్వీకరించింది ఈ ప్రభుత్వం. 500 సార్లు సవాలు స్వీకరిస్తే, సవాలు విసిరితే లోకేష్ గారు ఒక సవాలు స్వీకరించినటువంటి ఈ ప్రభుత్వం, ఈ సన్నాసులు, ఈ యదవలు, ఈ దద్దమ్మలు మా పల్నాడుకు వచ్చి సవాలు విసురుతా ఉన్నారు. నీ సవాలుకు లోకేష్ గారు అవసరం లేదు, నీ సవాలుకు నాదెండ్ల బ్రహ్మంజాలు, నీ పార్లమెంటు బిడ్డని, నీ పల్నాడు బిడ్డని రా తేల్చుకుందాం. రేపు ఎక్కడికి వస్తావు చెప్పు, టైం చెప్పు, డేట్ చెప్పు, నేను వస్తా. పల్నాడు గురించి అయినా మాట్లాడదాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి అయినా మాట్లాడదాం. అంతేగాని అమ్మలు అబ్బలు ఖచ్చితంగా మేము తినేది అన్నమే, మేము పుట్టింది ఒక అమ్మకి ఒక అయ్యకే. నీకేమైనా అనుమానాలు ఉంటే ఒకసారి మీ నాన్న అడుగు.